ఆకాశవాణి ఆశల జీవని, ఆశయాల వాహిని. కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనపై ప్రసంగ వ్యాసం వింటారు. రచన శ్రీ జంధ్యాల శరత్బాబు, సీనియర్ పాత్రికేయులు. పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల. ఆశల జీవని, ఆశయాల వాహిని. మనది వేదాలు వెలిసిన ధరణి, ఓంకార నాదాలు పలికిన అవని. ప్రతి ఒక్క అడుగు భరతజాతి అభ్యున్నతివైపు మేలి మలుపు. అందుకే భారతజనని నీకిదే నవనీరాజనం అంటోంది కవిగాయక వైతాళిక బృందం. అశేష పూజా శిరీషాలతో నమస్కృతి అందిస్తోంది నరనారీజనం. మనదైన ఈ భారతదేశాన్ని జనయిత్రిగా, దివ్యధాత్రిగా, హృదయనేత్రిగా ఆరాధిస్తోంది. ఐక్యతే ప్రాణంగా, చైతన్యమే రూపంగా విక్రమించినప్పుడే జాతి జనతకు మహాయోగం. అన్నిటా అంతటా మనం ముందువరుస నిలవాలన్నదే ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అంతరంగం. ఆయన పరిపాలనకు ఇప్పుడు ఇది పుష్కరకాలం. పుష్కరం అంటే 12 సంవత్సరాలు. పుష్కరాల్లో జీవనది ఉత్సవశోభ పొందుతుంది. నిత్య ఉత్సాహంతో ఆశాంతము ఎంతగానో కళకళలాడుతుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా పుష్కరశోభ నిండి స్ఫూర్తిని, దీప్తిని అందజేస్తోంది. దీనికి మూలకారణం జాతీయ ప్రజాస్వామ్య కూటమికి సారథ్య బాధ్యతలు వహిస్తున్న శ్రీ మోదీ. ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరం 2014. ఇప్పుడు ఇది 2026. అంటే 12 వసంతాలు అన్నమాట. ఈ 12 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమాలకు సంబంధించి భారత్ ఏం సాధించిందన్నది మనందరి కళ్ల ముందు కనిపిస్తోంది. నవీనతను ఆవిష్కరిస్తోంది. అప్పట్లో తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టిన ఆ అధినేత అటు తర్వాత వరుసగా 2 పర్యాయాలు ఎన్నికయ్యారు. 3 మార్లు విజయనాదం చేశారంటేనే ఘనత తేటతెల్లమవుతుంది. మాటలతో మంచితనం, చేతలలో మంచితత్వం ప్రత్యక్షమవుతుందని హితవాక్యం. దీన్ని అక్షరాల నరనరానా నింపుకొని కర్తవ్యపాలన సాగిస్తూ వస్తున్నారాయన. ఆయనవన్నీ నిర్ణయాత్మక విజయ పరంపరలే. దేశమంతటా సరికొత్త పాలనారీతికి శ్రీకారం చుట్టి మార్పు చేర్పులు ఎన్నింటినో ఆహ్వానిస్తున్నారు. ఆశే శ్వాసగా మారితే అడుగులు నడకలై, నడకలు పరుగులై పురోగమన బాటపడతాయని నిరూపిస్తున్నారు. మొట్టమొదట వినవచ్చిన మంత్రం సబ్కా సాథ్, సబ్కా విశ్వాస్. అభివృద్ధి ప్రధానంగా ఉండటం, అవినీతిరహితం కావడం మోదీ పాలన పరమలక్ష్యం. సబ్కా వికాస్ అనేది దీనితో జతకలిసింది. అందరితో కలిసి, అందరి పురోభివృద్ధి కోసం అందరి విశ్వాసాన్ని పెంపొందిస్తూ అనేది మూలసూత్రం. ఇది కేవలం నినాదం కాదు, మన దేశాన్ని, ప్రత్యేకించి ఆర్థిక వ్యవస్థను సమున్నతంగా రూపుదిద్దిన పాలనా భావజాలం. పేదలు, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను పరిరక్షించగలిగే సముదాత్త విధానం. కొందరికి మాత్రమే ఇవ్వటం, మిగిలిన వారికి నిరాకరించటం అనే పద్ధతి ఇందులో ఉండదని ఆనాడే శ్రీ మోదీ ప్రస్ఫుటం చేశారు. ఉన్న వనరులను సమర్థంగా వినియోగించాలి, ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదన్నది సబ్కా సాథ్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ అంతరార్థం. ప్రభుత్వ పథకాలను సర్వత్రా చేరువ చేయడం వల్లనే అనేక కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తేవడం సాధ్యపడింది. మునుపు బలహీనమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్న 5 దేశాల జాబితాలో ఒకటిగా ఉన్న భారత్ ఇప్పుడు దిశ, దశ మార్చుకుంది. బలవత్తర ఆర్థిక వ్యవస్థ ఏర్పాటైన దేశాల్లో తొలి 5వ స్థానంలో ఉంది. సంక్షేమ ఫలితాలు నేరుగా ప్రజల చెంతకు చేరుతున్నాయి. దీనికి మూలకారణం మౌలిక సదుపాయాల కల్పనలో డిజిటల్ మాధ్యమాన్ని వినియోగించుకోవడం. ఇది సమన్వయంగా, సమర్థంగా కొనసాగుతుండడానికి శ్రీ మోదీ పాలనా పద్ధతే ఆలంబన. అధికార యంత్రాంగాన్ని ఎంతగా మెరుగుపరిచారంటే వాగ్దానాలను చేసే స్థాయి నుంచి వాటిని నెరవేర్చే స్థానం వరకు. వీటివల్లనే వికసిత్ భారత్ సిద్ధిస్తుందని ఆయన ప్రగాఢ నమ్మకం. ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక పురోగతి ఎంతైనా అవసరం. ఏ అభివృద్ధి అయినా సమ్మిళితంగా ఉండాలి. కలిసికట్టుతనానికి ఎనలేని ప్రాధాన్యమివ్వాలి. ఇందులో భాగంగానే అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు ప్రియతమ ప్రధాని. సేవల ఆధారిత వృద్ధికి మొదటి ప్రాధాన్యమిచ్చారు. సహజంగానే వ్యవస్థలో వస్తువుల ఉత్పత్తి జరుగుతుంటుంది. దీనికి తోడు సేవారంగం నుంచి మంచి ఫలితాలు అందాలన్నది ఆయన అభిమతం. ఉపాధి అవకాశాలు ఇంకా ఇంకా పెరగాలన్నది తన మనసులోని మాట. అదే బాటలో దేశాన్ని నడిపించడంతో సేవల రంగం వాటా శాతం పెరిగి స్థిరంగా కొనసాగుతోంది. ఆర్థిక సేవలకు ధీటుగా పర్యాటకం,
వాణిజ్యం, రవాణా, సమాచార, సాంకేతిక రంగాల పరంగా వృద్ధి అత్యుత్తమ స్థాయిన నమోదవుతుండడం గమనించాల్సిన అంశం. పేదరిక నిర్మూలన కోసం మోదీ ప్రభుత్వం వివిధ పథకాలు, ప్రణాళికలు, కార్యాచరణలను చేపట్టింది. ఇది సమ్మిళిత అభివృద్ధిలో భాగమే. ఆర్థికంగానే కాకుండా మానవతా దృక్పథంతో తీసుకునే చర్యలన్నింటినీ ఈ 12 ఏళ్ల కాలంలో విస్తృతపరిచింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు గృహ వసతి కలిగేలా ప్రధానమంత్రి ఆవాస్ యోజనను తీర్చిదిద్దారు. జీవనోపాధి మెరుగయ్యేందుకు అనువుగా స్టార్టప్ ఇండియా, అలాగే స్టాండప్ ఇండియా పథకాలు రూపుదిద్దుకున్నాయి. చేతివృత్తులను ఒక్కొక్కటిగా పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది. ఆయా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ లభించడానికి ఏం చెయ్యాలో అన్నీ చేసింది. పల్లెలన్నింటికీ విద్యుత్ సరఫరా గురించి ఒక సమగ్ర పథకాన్ని ఆ రోజుల్లోనే ఆరంభించింది. గ్రామీణ ఆవాసాలకు నిరంతర సదుపాయం కలిగించడానికి పనులు నిర్వహించింది. వ్యవసాయపరంగా రైతు ఆదాయ పెంపుదల వైపు చూపు సారించింది. విత్తు నుంచి విపణి దాకా ఆధునిక వసతుల ఏర్పాటుకు కంకణం కట్టుకుంది. ప్రధానమంత్రి పంటల బీమా పథకం ఈ 12 వత్సరాల కాలంలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. పీఎం మాన్ధన్ యోజన ఇంకా ప్రత్యేకం. రైతులకు నెలనెలా మొత్తాల చెల్లింపులు, పింఛన్ సౌకర్యాలు నూతన ఒరవడికి దారితీశాయి. అప్పుడు 2019లో మొదలైన పథకం ఇంకెంతో విస్తారత సంపాదించుకుని నిరుడు మహిళా స్వయం సహాయక సంఘాలకు బాసట కల్పించింది. ఎంపికైన వేలాది సంఘాల వారికి ప్రభుత్వమే డ్రోన్ల పంపిణీ చేయడమన్నమాట. గరిష్ఠ మొత్తాన్ని కేంద్రమే చేయూతగా అందిస్తోంది. ఇందువల్ల పంటల దిగుబడి పెరుగుతోంది. నమో డ్రోన్ దీదీ అనిపిస్తోంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. ఫలితంగా వేలాది ప్రాజెక్టులకు ఇన్నేళ్లలో ఆమోదముద్రలు లభించాయి. స్వయం సమృద్ధ భారత్ అంతటా ధ్వనించింది. హరిత ఇంధన వనరులపైన ప్రధాని దృష్టి కేంద్రీకరించారు. పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు సమధిక ప్రోత్సాహం అందిస్తున్నారు. సౌర విద్యుత్ సామర్థ్యం ఎన్నో రెట్లు పెరిగింది. తిరిగి ఉత్పాదనకు దోహదపడే ఇంధన సామర్థ్యంలో మనమే మిన్న. ఇంతటి స్థాపిత సామర్థ్యంలో మన దేశం మొత్తం ప్రపంచంలోనే 4వ స్థానం సాధించింది. ఇదంతా కేంద్రం చేసిన ఆలోచన, సాగించిన ఆచరణల ఫలితమే. విదేశీ మారక నిల్వలను పెంచుకోవడం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని జాతీయ ప్రజాస్వామ్య కూటమి తన చేతలతో ఇచ్చింది. పన్నుల వ్యవస్థను సమూలంగా సంస్కరించారు. రాష్ట్రాలకు నిధుల బదిలీ చక్కగా అమరింది. అంకుర భారత్ కీలక ధ్యేయం యువతను అన్ని విధాలా ప్రోత్సహించటం. యువతీ యువకులు ఉద్యోగాల కోసం తాపత్రయపడకుండా ఏకంగా వాటి సృష్టికర్తలైతే ఆవిష్కరణలు వెల్లివిరుస్తాయి, పెట్టుబడులు విస్తారమవుతాయి. ఇదే దేశానికి ఎంతో మేలు కలిగిస్తుందని ప్రస్ఫుటం చేశారు శ్రీ మోదీ. నిరంతర కృషి ఫలితంగా విశ్వస్థాయిలో 3వ అతిపెద్ద అంకుర వ్యవస్థ ఆవిర్భవించింది. పర్యావరణ రీతిని ఎంతగానో పరివ్యాప్తం చేయగలిగింది. ప్రధాని దూరదృష్టికి మరో ప్రతీక ఆయుష్మాన్ భారత్. ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ పథకం. ఉచితంగా ఆరోగ్య బీమాను మించిన మహోపయోగ కార్యక్రమం ఏ దేశంలోనైనా ఇంకేముంటుంది? వేలు, లక్షల సంఖ్యలో ఆరోగ్య శ్రేయో కేంద్రాలు నిర్మితమయ్యాయి. జన ఔషధ కేంద్రాల కారణంగా అనేకానేక ఔషధాలు అవసరార్థులకు చౌకగా లభిస్తున్నాయి. డిజిటల్ ఆరోగ్య గుర్తింపు కార్డులు అందుబాటులోకి వచ్చేలా చేసింది. మరింత విశేషం ఒకటుంది. ఆరోగ్య రికార్డుల డిజిటలీకరణ. కోట్లాది పౌరులకు దీనివల్ల మేలు విస్తరించింది. ఉజ్వల యోజన మూలాన వంట గ్యాస్ కనెక్షన్లు సరికొత్తగా కోట్ల మందికి లభించాయి. భారత ఘనతను స్ఫూర్తిగా తీసుకున్నాయి ఇతర దేశాలెన్నో. బాలికల చదువు మీద శ్రీ నరేంద్ర మోదీ కనబరిచిన శ్రద్ధ అంతా ఇంతా కాదు. చదవాలి, చదివించాలి, వారికి అన్ని విధాలుగానూ పరిపూర్ణ రక్షణలివ్వాలంటూ సుకన్య సమృద్ధి యోజనను ప్రతిష్ఠాత్మకంగా ఆరంభించారు. స్వచ్ఛ భారత్, సౌభాగ్య, మరెన్నో సామాజిక భద్రతా కార్యక్రమాలతో నవోత్తేజం వెలుగులీనింది. మహిళా రిజర్వేషన్ల చట్టం ఎంత చైతన్యాన్ని విస్తరింపజేసిందో అందరికీ తెలుసు. దేశంలోని కోట్లాది వనితలకు ముద్రా రుణాల లభ్యత సైతం జీవితాల్లో కాంతి రేఖగా భాసిస్తోంది. దశాబ్దాల పాలనా రికార్డును తిరగరాసిన ఆయన సరికొత్త చరిత్రను సృష్టించినవారయ్యారు. ప్రధానిగా, అంతకుముందు సైతం అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా తనది విలక్షణత.
అంతర్జాతీయంగా పలు ఇతర దేశాల నుంచి అనేక అత్యున్నత పౌర పురస్కారాల స్వీకర్త. ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా పేరొందారు. ఐక్యరాజ్యసమితి నుంచి అత్యుత్తమంగా పర్యావరణ పురస్కారం స్వీకరించారు శ్రీ మోదీ. శాంతి బహుమతి విజేత. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఇలా ఎన్నెన్నో సృజనాత్మక ఆవిష్కరణల కర్త ఆయనే. స్వదేశీ ఉత్పత్తుల పెంపుదల, ప్రోత్సాహానికి చర్యలెన్నింటినో చేపట్టారు. జన్ ధన్, మొబైల్ పేరిట నూతనత్వాన్ని సృజించారు. ప్రభుత్వ సంక్షేమ నిధులు నేరుగా సామాన్యుల బ్యాంకు ఖాతాల్లోకి చేరేలా జాగ్రత్తలకు శ్రీకారం చుట్టారు. జాతీయంగా రహదారుల నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా చూశారు. వందే భారత్, స్వదేశీయత, మరింత విభిన్నత. వాయువేగంతో నడిచే రైళ్లతో అత్యాధునిక సాంకేతికతను జోడించిన శక్తి, సంపన్నత. దేశమంతటా విమానాశ్రయాల సంఖ్య 3 సాధారణ పౌరులకి విమాన ప్రయాణం సులభ సాధ్యమైంది ఇప్పుడు. రవాణాకు ధీటుగా రక్షణ రంగంలోనూ మరెన్నెన్నో మెరుపులు. రక్షణ పరికరాల సంబంధంగా దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, స్వయం సమృద్ధి అందడానికి ప్రయోగాలు అనేకం సాకారమయ్యాయి, అవుతున్నాయి. వెలుగురేఖ. దేశంలోని వేలాది గ్రామాలకు విద్యుత్ సౌకర్య యోగం కల్పించడమూ శ్రీ నరేంద్ర మోదీ అధినాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి పాలన ఫలితం. అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ గురించిన తీర్మానానికి కారకులయ్యారు. ఆయన పిలుపు ఇవ్వడాన్ని ఐక్యరాజ్యసమితిలోని 177 సభ్యత్వ దేశాలు ఐక్య కంఠంతో హర్షించి ఆమోదించడమే సమాదరణకు ప్రతీక. అయోధ్యలో రామమందిర నిర్మాణ పరిపూర్తి, అనేక పుణ్యక్షేత్రాల సమగ్రాభివృద్ధి, ఆధ్యాత్మికత పరివ్యాప్తి ఇవన్నీ ఘన విజయాల జాబితాలోనివి. శ్రీ మోదీ రోజూ తన దినచర్యను ప్రారంభించేది ధ్యానంతో. సామాజిక ఆధ్యాత్మికతను ప్రాచుర్యానికి తెచ్చిన విశిష్టత ఆయనదే. సతత్ భారత్, సనాతన భారత్ ఆయనవే. విద్యారంగ సంస్కరణలను భావి సమృద్ధి నైపుణ్యాలుగా మలిచారు. ఏ రంగంపైన కేంద్రీకరించినా శాశ్వత ముద్ర వేసి తీరాల్సిందే. ఉగ్రవాద నిరోధానికి సకల చర్యలు చేపట్టినవారాయన. సరిహద్దుల్లో భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ప్రహార్ పేరిట నవీన విధానం తెచ్చారు. ఇది దేశంలో తొలి సమగ్ర పద్ధతి. ఆపరేషన్ సింధూర్ అనేది మెరుపుదాడుల నిర్వహణకు పతాక. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి మన దేశం నిర్వహించిన చర్య చరిత్రాత్మకం. సరిగ్గా దశాబ్దం క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్ణీత పాత నోట్లను రద్దు చేసి కొత్త కరెన్సీని ప్రవేశపెట్టింది. నకిలీ నోట్ల నిరోధానికి, నల్లధనాన్ని అరికట్టడానికి చేపట్టిన పని ఇది. ఉగ్రవాదులకు అందుతున్న నిధులను కట్టడి చేయడం ప్రభుత్వ ఉద్దేశమని ప్రధానిగా శ్రీ మోదీ ఆనాడే ప్రకటించారు. తన నిర్ణయానికి మరో కారణం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించటం అని అంతరంగాన్ని ఆవిష్కరించారాయన. సమాజ సేవకు జీవితమంతటినీ అంకితం చేసిన వారి భావాలు అక్షర రూపం కలిగించారు మన ప్రధాని. ఆ పుస్తకం జ్యోతిపుంజ్. కాంతికిరణం అనే పేరు ఆయన జీవితానికి పూర్తిగా వర్తిస్తుంది. సామాజిక సామరస్యం గురించి చేసిన రచనలో తన ఆలోచనాత్మకత ఇంకెంతో తేటతెల్లమవుతుంది. ఇదే పాలనా విధానంలోనూ ప్రతిఫలిస్తోంది. ఆర్థిక సరళీకరణ, బలోపేత జాతీయ భద్రత ఇవే శ్రీ నరేంద్ర మోదీ అధినాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రధాన లక్ష్యాలు. వీటితో పాటు భారత ప్రజల ఆశలు, ఆశయాల ఫలప్రదానికి ఈ 12 ఏళ్లలోనూ ఎంతో కృషి సాగింది, సాగుతోంది. పుష్కరోత్సవ శుభవేళన చిత్తశుద్ధితో లక్ష్యసిద్ధి అనే పదబంధాన్ని మననం చేసుకుందాం మనం అందరం. మీరింతవరకు ఆశల జీవని, ఆశయాల వాహిని కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనపై ప్రసంగ వ్యాసం విన్నారు. రచన శ్రీ జంధ్యాల శరత్బాబు, సీనియర్ పాత్రికేయులు. పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.